कैसा लग रहा है आप हैदराबाद में देखे ये मंदिर के? बहुत अच्छा, बहुत अच्छा। ఎలా అనిపిస్తుంది మీకు ఇలా వచ్చేసి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది? పాటలు పాడారు రాముని మీద. 21 people వర్క్ చేశారు మొత్తము. అందులో బెస్ట్ పార్ట్ అబౌట్ 10 ముస్లిమ్స్ వర్క్ చేశారు. कहाँ से आए हो आप? महाराष्ट्र मुंबई। जय श्री राम। హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పాపు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నానంటే అయోధ్యలో ఉన్నాను. అయోధ్య రామ్ మందిర్ దగ్గర ఉన్నాను నేను. ఏంటిది పప్పింది ఇలా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? అదేనండి, మన హైదరాబాద్లో అయోధ్య రామ్ మందిర్ కార్ ఉంది మన దగ్గర. ఇంటింటికి వస్తుంది అండ్ ఇది మంచి సౌలత్. ఇది ఎవరు చేస్తున్నారంటే మన ఇంటింటికి రావడానికి మన సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు, సుధాకర్ గారు ఇది ఫెసిలిటీని అవైలబుల్గా పెట్టడం జరిగింది. అండ్ రామ్ మందిర్కి అయోధ్యకి వెళ్ళని వాళ్ళు ఇది మన ఇంటి దగ్గరికి వస్తుంది, మన ఊరికి వస్తుంది అండ్ మనం దర్శించుకోవచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ చూస్తే కనుక చూడండి ఎంత హ్యాపీగా ఉంది. నాకు రామ్ మందిర్ దగ్గరికి ఇక్కడ ఎంత అంటే, నేను రామ్ మందిర్కి అయోధ్యకి వెళ్ళని వాళ్ళు కొంచెం ఆరోగ్యరీత్యా కానివ్వండి, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఎవరు తోడు లేని వాళ్ళు ఉన్నట్లయితే అయ్యో మేము రామ్ మందిర్కి వెళ్ళలేకపోయామే, అయోధ్యకు వెళ్ళలేకపోయామే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మనకు దర్శించుకునే భాగ్యాన్ని మన ఇంటి ముందే కలుగుతుంది. అండ్ ఇది మనకు సుధా కార్స్ వాళ్ళు. అండ్ చూస్తే కనుక చక్కగా ఈ డిజైన్ చూస్తే కనుక మొత్తం మీకు రామ్ మందిరం స్ట్రక్చరే కనిపిస్తుంది టోటల్గా. అండ్ దీనికి మీకు ఇప్పుడు నేను కిందికి దిగి మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఓకేనా? ఇప్పుడు నేను మీకు రామ్ మందిరం దగ్గర ఉన్నాను, అయోధ్య రామ్ మందిరం. అండ్ ఇది చూస్తే కనుక చూడండి సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు ఇది ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీన్ని మనకు చూస్తే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రామ్ మందిరం ఎలా ఉంటుందో దాని డిట్టో ఇలాగనే సేమ్ టు సేమ్ ఇక్కడ తయారు చేయడం జరిగింది. అండ్ చూస్తే కనుక మీరు చూస్తే ఎక్కడ కూడా మీకు డౌట్ రాదు ఇది రామ్ మందిరం మేము అయోధ్యలో లేమని ఫీలింగ్ రాదు. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఎలా అయితే రామ్ మందిరం అక్కడ అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో అలాంటి స్ట్రక్చరే ఇక్కడ కూడా ఉంది. అండ్ చాలా పిల్లర్స్ కూడా ఉన్నాయి. అండ్ చూస్తే కనుక మీకు ఈ వెహికల్ ఎందుకంటే చాలా మందికి ఆరోగ్య రీత్యా కానివ్వండి, లేకుంటే దూరం ప్రయాణం చేయని వాళ్ళకు కూడా, కొందరికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా అరే మేము అయోధ్యకి వెళ్ళలేము, ఎందుకంటే రామ్ మందిరం అనేది ఎన్నో సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం ఇది నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ఉండేవారు. ఇవాళ నిర్మాణం అయినా కూడా మనం అయోధ్యకు వెళ్ళేసి రాముల వారిని దర్శించుకోలేకపోయామే, బాధపడాల్సిన అవసరం లేదని మన సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు ఇది తయారు చేయడం జరిగింది. ఈ రామ్ మందిరం టైప్ లో ఒక మోటార్ అంటే మనకు వెహికల్ మన ముందు ఇంటికి వచ్చేసి మనం రాముల వారిని దర్శించుకో మంచి చక్కని అవకాశాన్ని ఇస్తుంది మనకు సుధా కార్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ చూస్తే కనుక రామ్ మందిరంలో ఎలాగైతే మనం అయోధ్యలో టెంపుల్ ఎలా అయితే మనం చూడాలనుకుంటున్నామో సేమ్ దాని డిట్టోగా ఇది నిర్మించడం జరిగింది. అండ్ యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఎక్కడ చూస్తే కూడా ఇది రామ్ మందిరం లాంటి డూపా అన్నట్టు కాకుండా అయోధ్యలో ఉన్న రామ్ మందిరం లాగానే కనిపిస్తుంది. ఇది ఎటువైపు చూసినా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అదే పోర్షన్, అదే సేమ్ స్ట్రక్చర్. అండ్ ఇక్కడ కూడా చాలా నెంబర్ ఆఫ్ పిల్లర్స్ తోని ఇది అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కూడా వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోధ్యలో ఎలాంటి వుడ్ వాడారో, ఎలాంటిది నమోన్స్ వాడారో దాంట్లో చెల్లి కొన్ని పార్ట్స్ ని తీసుకొని అక్కడి ఈ స్ట్రక్చర్ ని రెడీ చేయడం కూడా జరిగిందని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది వెహికల్ కూడా ఏంటంటే మనకు కొన్ని రోజుల క్రితం ఇక్కడ ఎగ్జిబిషన్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ లో జరుగుతుంది. అక్కడ కొన్ని రోజులు పెట్టేసిన తర్వాత ఇది అయోధ్యకు తీసుకెళ్లి అక్కడ కొన్ని కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత ఫిబ్రవరి నుంచి మనకు ఇది అవైలబుల్ గా ప్రతి ఊరికి వచ్చేసి మన ఇంటి ముందు ఉండేసి ఆ రాముల వారిని దర్శించుకునే భాగ్యం కలిగిస్తుంది ఈ సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు. అండ్ ఇక్కడ గనక చూస్తే గనక చూడండి రాముల వారు లోపట ఉన్నారు. చూడండి ఒకసారి రాముల వారిని. అండ్ సీతమ్మదేవి, లక్ష్మణుడు ఉన్నాడు అండ్ హనుమంతుడు ఉన్నారు సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. అది కూడా విగ్రహాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అయోధ్యలో చూస్తే కనుక మనకు రామ్ మందిరం ప్రతిష్ట జనవరి 22 నాడు జరగబోతుంది అంగరంగ వైభవంగా. అండ్ ఈ రామ్ మందిరం ఎలా అయితే అక్కడ జరుగుతుందో అండ్ ఇక్కడ కూడా మనకు రాముల వారిని దర్శించుకునే భాగ్యం మనకు సుధా కార్స్ మ్యూజియం వాళ్ళు ఇస్తున్నారండి. ఆయన చూస్తే కనుక సాక్షాత్తు మనకు రాముల వారే ఇక్కడనే అయోధ్య ఉన్నట్టు మనకు ఈజీగా కనిపిస్తుంది. అండ్ ఇది చక్కనైన ఆలోచనతో ఇది నిర్మించడం జరిగింది. అండ్ ఇది 1 అవర్కి 60 కిలోమీటర్స్ వరకు ఇది ప్రయాణించబడుతుంది. అండ్ ఇది చూస్తే కనుక పైన కూడా చూడండి గోపురాలు కూడా పైన సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రామ్ మందిర్ లో ఎలా ఉంటుంది అయోధ్యలో అలాంటి నిర్మాణమే సేమ్ చక్కగా చేయడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కటి కూడా దీంట్లో చూస్తే గనక మనకు 100 to 100% అయోధ్యలో ఉన్న రామ్ మందిరే కనిపిస్తుంది. కానీ ఇది హైదరాబాద్ లో తీసుకొచ్చిన మోటార్స్ వాళ్ళు సుధా మోటార్స్ లాగా ఎక్కడ కూడా కనిపించడం లేదండి. ఇది జస్ట్ సేమ్ టు సేమ్ అయోధ్యలో ఉన్నట్టే ఉంది, ఆ ఫీలింగ్ వస్తుంది.
అండ్ ఇది చాలా మంది హిందువులది ఒక లక్ష్యం ఉండే ఒక ఇది కోరిక ఉండే, మనకు అయోధ్యలో రామ మందిరం నిర్మించాలనే ఉద్దేశంతోనే చాలా మంది ఉండేవాళ్ళు. ఆ కోరిక నెరవేరుతుందా లేదా అన్నట్టు అనుకున్నారు. బట్ బై ద గాడ్ గ్రేస్ మనకు ఆ కోరిక కూడా నెరవేరడం జరిగింది. అండ్ ఎవరైతే రామ మందిరంకి వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ మన రాముల వారిని దర్శించుకో భాగ్యాన్ని కూడా మన సుధా కార్స్ వాళ్ళు, మోటార్స్ వాళ్ళు కూడా అందించడం జరుగుతుంది. అండ్ ఇక మరి ఇంకా విశేషాలు ఏవైతే ఉన్నాయో, మనం ఇది ఎవరైతే సుధా కార్స్ ఎలా అయితే ఈ ఐడియా వచ్చింది అండ్ ఏం దీని ప్రోడక్ట్స్ వాడారు అండ్ ఇది ఎప్పటిప్పటి ఏమేమి దీనికి కావాల్సిన అంటే ఈ ఐడియా ఎలా వచ్చింది అండ్ దీనికి కూడా చాలా మంది కష్టపడ్డారట అండి. వాళ్ళు 25 మెంబర్స్ కష్టపడ్డారట. ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇది ఎప్పటివరకు కంప్లీట్ చేసుకున్నారు? ఎందుకంటే రామ మందిరం కంప్లీట్ చేయడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అండ్ ఇది స్టార్ట్ చేసి ఎప్పుడు ఎండ్ చేశారో ఇప్పుడు మనము సుధా గారిని మాట్లాడి కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, రండి మళ్ళీ. నమస్తే సార్. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, చెప్పండి. ఒక మంచి నిర్ణయంతో ఒక మంచి చక్కటైనది మాకు ఇచ్చారు మీరు బహుమానంగా. ఎలా అనిపిస్తుంది మీకు? ఇలా వచ్చేసి చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా ఎంత జనం వస్తుంది, పొద్దు నుండి జనం వస్తుంది. నిన్న కూడా ఒక ఆలయం దగ్గర పెట్టాము, బాగా సూపర్ హిట్ ఉండే. చాలా మంది వచ్చి పూజలు కూడా చేశారు, దర్శనం చేశారు. ఇలా ఉంటుంది రామజన్మభూమి అని పాటలు పాడారు రాముని మీద. తర్వాత ఇది 2 ఇయర్స్ నుండి ప్లాన్ చేశాను. ఇది వాహనం చేసేది అయోధ్య టెంపుల్ షేప్లో. ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, ఇది అయోధ్య నుండి తెప్పించాను. స్కేల్ డౌన్ మోడల్. ఇది స్కేల్ అప్ చేసి మెటడోర్ 307 మీద చేసామండి మేము. దాని మీద పర్ఫెక్ట్ వచ్చింది. ఇది లైక్ ఎనీ అదర్ కార్ 60 కిలోమీటర్స్ పరిగెత్తుంది. దీని లెంత్ 20 ఫీట్ ఉందండి, విడ్త్ 14 ఫీట్, హైట్ 26 ఫీట్. ఇది మొత్తం స్ట్రక్చరు మెటల్లో చేసాము. తర్వాత ఫైబర్ గ్లాస్ బాడీలో కవర్ చేసామండి. ఇది ఇందులో సెల్ఫ్ లైటింగ్ సిస్టమ్, ఎలిమినేటర్ లైటింగ్ సిస్టమ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఎక్కడంటే అక్కడ ఆపి పోతప్పుడు కూడా భజనలు కీర్తనాలు చేయొచ్చండి, వాయించవచ్చండి. తర్వాత ఇది 21 పీపుల్ వర్క్ చేశారు మొత్తము. అందులో బెస్ట్ పార్ట్ అబౌట్ 10 ముస్లిమ్స్ వర్క్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ హెడ్ చేసింది అహ్మద్ అలీ అని ముస్లిం అతను. అతని ఇంట్రెస్ట్తో మొత్తానికి ఈ కంప్లీట్ వాహనం చేశారండి. సూపర్ అండి, చాలా బాగుంది. ఓకే, ఈ థాట్ ఫస్ట్ ఎలా వచ్చిందండి మీకు? నేను వరల్డ్ ఓవర్లో సబ్జెక్ట్ మీద కార్ చేసేది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉందండి. ఇన్ని కార్స్ ఎవరు చేయలేదు సబ్జెక్ట్ మీద. అయితే ఇది 500 ఇయర్స్ తర్వాత మనకు ఒక ఛాన్స్ వచ్చింది. ఈ ఛాన్స్ వదిలిదలుచుకోలే, అందుకని మచ్ బిఫోర్ ప్లాన్ చేశాను. ఇది యాక్చువల్లీ 3 months క్రితం ఫినిష్ చేసే ప్రాజెక్టు ఊరూరు తిప్పాలని ఉండే. వీలైతే అయోధ్య వరకు తీసుకెళ్దామని మా ఉండే ఉద్దేశం. కానీ దీని డీటెయిల్ వర్క్ ఎంత ఉందంటే నిన్నటి వరకు కూడా పని నడిచిందండి ఇది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నుమాయిష్ ఫేమస్ ఎగ్జిబిషన్ అవుతుంది నాంపల్లి వద్దన, అక్కడ ఇది డిస్ప్లే చేయబోతున్నాము. జనం చూడొచ్చు, దీన్ని సెల్ఫీస్ తీసుకోవచ్చు. అక్కడ అప్పుడప్పుడు నడిపి కూడా చూపిస్తాము జనానికి. ఇది మా కంట్రిబ్యూషన్ టువర్డ్స్ రామ్ జన్మభూమి సెలబ్రేషన్స్ అండి. కాకపోతే అందరూ అయోధ్య వెళ్ళి రామ్ జన్మభూమి టెంపుల్ చూసేది అవకాశం దొరుకుతుందో దొరకదు, దట్స్ సెకండరీ థింగ్. బట్ మా ఉద్దేశము ఈ టెంపులే అందరూ డోర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా ఉంటుంది రామ మందిరము అయోధ్యలో అని చూపించాలని మా ఉద్దేశం. సార్ టోటల్ కాస్ట్ అంతా ఎంత అయింది సార్? ఇది మొత్తం కాస్ట్ నేను కౌంట్ చేయనండి, ఎప్పుడైతే చేస్తాను క్రియేషన్లో. ఫెయిలియర్స్ ఉంటాయి, చాలా ఫెయిలియర్స్ అయ్యాయి. ఏదన్నా క్రియేట్ ఇంత బాగా చేస్తే కాస్ట్ ఉంటుంది, కానీ కాస్ట్ ఎప్పుడు లెక్క చేయలేదండి. ప్రోడక్ట్ ఏంటి సార్? ఇదంతా వుడ్, ఇది ఎంత మొత్తం టోటల్? ఫైబర్లో చేశానండి. వెనకాల చూస్తున్నాం కదా, అది ఫైబర్లో. ఫైబర్ టోటల్. అండ్ రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి దాంట్లో. అది వెండి లేకుంటే ప్లాటినమా సార్? అది అయోధ్య నుండి తెప్పించారండి. అది అవునా సార్? ఒక్కసారి లుక్ వేసుకుందామా సార్ ఇది ఒక్కసారి? అంటే సార్ ఇది ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడికి, ఏ ప్లేస్ కి తీసుకెళ్దాం అనుకుంటున్నారు సార్? ఎగ్జిబిషన్ గ్రౌండ్స్. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ తర్వాత అయోధ్యకి ఎప్పుడు తీసుకెళ్లాలనుకుంటున్నారు? అయోధ్య ఇప్పుడు వెళ్ళాం, కానీ ఊరూరు తిప్పాలి, అయోధ్యనే ఊరూరు తిప్పాలని మా ఉద్దేశము. టెంపుల్ ఇలా ఉంటుంది, ఏదో పోస్టర్లో పిక్చర్లో చూస్తారు, కానీ రియల్లో చూసేది అవకాశం ఇవ్వాలని మా ఉద్దేశం. వాళ్ళు నిల్చొని ఫోటో తీసుకుంటారు, ఇది నడిపి కూడా చూస్తాము. చూడడానికి అందంగా ఉంది, చాలా మంది చాలా నచ్చింది ఇది. అది ఇంపార్టెంట్ అండి. క్రియేషన్ అయితే బాగా కష్టపడాము, కష్టపడకుండా ఏది క్రియేట్ చేయలేమండి. సార్ దీనికి మన పర్మిషన్స్ కావాలా మన ఊరికి వెళ్ళడానికి? పర్మిషన్ అయితే తీసుకోవాలండి, పోలీస్ పర్మిషన్ ఉంటుంది, ఏముందో అది చూసి
తీసుకుంటామండి. ఓకే. అండ్ ఇది చూసిన తర్వాత మన పండితులు కానీ ఎవరైనా విజిట్ కావడం కానీ ఏమైనా చెప్పడం కానీ ఎలా ఫీల్ అయ్యారు వాళ్ళు? చాలా మంది పండితులు వస్తున్నారు, ఆల్ ఓవర్ హైదరాబాద్ నుండి వచ్చి చూసి వెళ్తున్నారు 3 days నుండి. ఇప్పుడు నిన్న రాత్రి కూడా పండితులు వాళ్ళు పద్యాలు పాడారు, దాని వీడియోస్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది ఎగ్జిబిషన్లో పెడతాము, అంటే వ్యూయింగ్కి పెడతాము. మొత్తానికి పీపుల్ ఎంజాయ్ చేస్తారండి తప్పకుండా. టోటల్ ఇండియా మొత్తం తిప్పడానికి సిద్ధంగా అయ్యారా సార్? వీళ్ళు అవుతే డెఫినెట్లీ తిప్పుతామండి. ఇప్పుడైతే అప్పుడు ప్రస్తుతం ఏం ప్లాన్ చేయాలి, 15th వరకు అక్కడ పెడతాం ఎగ్జిబిషన్లో, ఆ తర్వాత ప్లాన్ చేసి తిప్పుతామండి. ఓకే సార్, మీరు అయోధ్యకి వెళ్తున్నారా? లేదండి, అయోధ్యనే నేను చేశాను, నాకు వెళ్ళి అక్కర్లేదండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు కానీ ఏమైనా మహిమలు కానీ ఏదన్నా అలాంటిది ఏమన్నా కనిపించిందా సార్ మీకు డిఫరెంట్ గా? అంటే ఇన్ని మీరు వెహికల్స్ తయారు చేశారు, ఓకే, మోటార్ వెహికల్స్ అన్ని మోటార్ కార్ డిఫరెంట్ గా మీ ఇలాంటిది మనం అంటే ఇది దైవపరంగా చేసి ఫస్ట్ టైం కదా సార్, ఏమన్నా మీకు ఫీలింగ్ కానీ ఎలాంటిది అనిపించిందా సార్? మా టార్గెట్ మీద పోతామండి ఎప్పుడు. ఓకే. మాకు ఒకటే ఉంటుంది, ఏది నో అని చెప్పేది. మా ఎంతమంది ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నో అన్నారు దేనికి. ఏదున్నా ఎస్ మీద పోతాము. పాజిటివ్ పవర్స్ ఉంటాయి, ఏదున్నా చేస్తాము. ఇది కూడా చేసాము, ఇది చాలా కష్టమైంది. ఇది పెద్ద ప్రాజెక్ట్ అండి, 2 years. కానీ మీరు చూస్తున్నారు కదా డీటెయిల్ వర్క్ ఎంత బాగుంది. అది మళ్ళీ ఇందులో ముఖ్యత ఏంటంటే మంచిగా హాయిగా 60 kilometers బయట పరిగెత్తుండదు. యాక్చువల్లీ 216 పిల్లర్స్ ఉంటాయండి. 216 పిల్లర్స్ ఇందులో ఎన్ని ఉన్నాయి అన్ని పెట్టామండి అక్కడ. అన్ని ఉన్నాయి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. ఫస్ట్ ఇది చేసిన తర్వాత అది చేశారా సార్? పెద్ద చేశారా చిన్న చేశారా? ప్రిపరేషన్ అంటే ఐడియా కోసం అయోధ్య నుండి తెప్పించానండి, స్కేల్ డౌన్ మోడల్, స్కేల్ అప్ చేశాను. సూపర్ ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది అయోధ్య నుంచి తెప్పించడం జరిగింది. దీన్ని మొత్తం టోటల్ గా యాజ్ ఇట్ ఈస్ గా చూడండి, ఇక్కడ కూడా చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా చేయడం జరిగింది. అండ్ ఇది 15th నెక్స్ట్ మంత్ 15 నుంచి వెళ్ళి బయటికి తీసుకెళ్ళడం, అప్పటి వరకు ఎగ్జిబిషన్ లో పెడతా అని చెప్పడం జరిగింది. సూపర్ కదండి. హాయ్, నమస్తే. नमस्ते, कैसे हो? ऑल वेल। बहुत खुश लग रहे हो? हाँ, आज वी आर हियर इन हैदराबाद ओके। और सुधा कार्स में आए हैं और बहुत ही खुशी हुई देख के कि राम मंदिर देखने को मिला है। ओके। तो बीइंग ए हिंदू, हमें वी फील वेरी प्राउड टू बी पार्ट ऑफ इट। 550 साल के बाद भगवान राम की कृपा से अयोध्या में मंदिर बनने जा रहा है, तो वी आर इलेटेड, खुश हैं हम लोग। मगर अयोध्या के जैसा ही मॉडल सेम ये बना हुआ है ना कार, आप कैसा फील कर रहे हैं? वहाँ पे जाने के पहले ये अनुमाइश आप देख लिए ना? अमेजिंगली। मंदिर बनने से पहले मंदिर देख लिया। नहीं? कैसा लग रहा है? आप हैदराबाद में देखे ये मंदिर को? बहुत अच्छा, बहुत अच्छा। ओके, अंदर भी देखे ना हाँ। अपने राम। अब इसके बाद नेक्स्ट रहेगा हमारा अपना ओरिजिनल मंदिर देखने। वही। बट जो ये काम सुधा कार्स ने किया है, ऑल्दो ही इज इन गिनीज वर्ल्ड रिकॉर्ड होल्डर, बट स्टिल अमेजिंगली, और हिंदुओं के लिए तो इट्स अ प्राउड मोमेंट कि ही हैज रिलीव्ड द मोमेंट यहाँ हम देख पा रहे हैं, क्योंकि अयोध्या नहीं जा पा रहे, बट स्टिल वेरी हैप्पी। थैंक यू मैम। ఇక్కడికి వస్తే చాలా మంది ఇక్కడ అయోధ్యకు వచ్చినట్టు ఫీలింగ్. అండ్ చూస్తే కనుక రామ్ భక్తులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మన నార్త్ వాళ్ళే ఉన్నారండి చాలా మంది. ఇక్కడికి బాంబే నుంచి వెళ్ళి, మహారాష్ట్ర నుంచి వెళ్ళి కూడా ఇక్కడికి వస్తున్నారు. అండ్ ఈ అన్న కూడా చూస్తే కనుక ఎక్కడి నుంచి వచ్చారు తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. नमस्ते। हिंदी तेलुगु? हिंदी। हिंदी। ओके, कहाँ से आए हो आप? महाराष्ट्र, मुंबई। महाराष्ट्र, मुंबई से आए हो? हाँ। ओके, कैसा लग रहा है ये राम मंदिर को देख के आप? अच्छा लग रहा है। ओके, कैसा लग रहा है जैसा अयोध्या में देख रहे वैसे? वैसा ही लग रहा है ना। ओके, आप यहाँ पे रहते नहीं? बॉम्बे से आए? बॉम्बे से ही आए। बॉम्बे से आए हो? ओके, एक बार बोलते हैं जय श्री राम। जय श्री राम। ओके, सुपर। और आप बहुत सालों के बाद अपन ने राम मंदिर को निर्माण किया है, कैसा फील हो रहा है? बहुत अच्छा लग रहा है। ओके, ये बहुत पहले होने वाला था, लेकिन देर से हुआ, लेकिन अच्छा हुआ। अच्छा हुआ। हाँ। ओके, सबकी आस्था लगी थी, वो सबकी आस्था पूरी हो गई। हम हर साल में ट्रिप निकलता है इधर उधर। अगले साल हम लोग अयोध्या जाएगा राम मंदिर। अयोध्या जाने वाले हैं अगले साल, या तो 5-6 महीने में, लेकिन जरूर जाएंगे। जरूर जाएंगे। हाँ। ओके, आपके फील लग रहा है क्या? इधर आइए, आप लोग इधर आइए। कैसा लग रहा है आपके पूरा देखे तो स्ट्रक्चर इसका? बहुत अच्छा लग रहा है। ऐसे ही दिखने में, तो उधर जाने के बाद कितना सुंदर लगेगा। वही है ना, इधर यहाँ पे इतना खूबसूरत लगता है, तो जगह पे जाके देखेगा तो कैसा कितना लगेगा? अच्छा बहुत अच्छा लगेगा ना। हाँ। उधर ओरिजिनल देखेगा तो। ओके। अभी हम लोग अगले साल का ट्रिप उधर ही निकलेगा, अयोध्या में ही जाएगा। हर साल हम लोग का ग्रुप का ट्रिप रहता है 25। जय श्री राम। जय श्री राम।
जय श्री राम। कब जा रहे हो अयोध्या को आप लोग? अगले साल जा रहे हो। ये देखने के बाद मन प्रसन्न हो गया। ऐसा लग रहा है कि अभी जाओ अयोध्या। अभी हम लोग का पहले ट्रिप 4 महीना पहले ट्रिप का टिकट निकाला था। अच्छा। अभी अगले साल में हम लोग जाएगा तो ये टिकट निकाल के हम लोग अयोध्या ही जाके आएंगे। अयोध्या जय श्री राम। ఓకే థ్యాంక్ యూ. చూశారా ఫ్రెండ్స్, రామ్ మందిర్ కోసం ఎంతగానో ఇటు అయోధ్యకి వెళ్ళాలని बॉम्बे थाना से बॉम्बे महाराष्ट्र से ये लोग पूरे आके हुए हैं यहाँ पे అండ్ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వీళ్ళు చాలా నెక్స్ట్ ట్రిప్ ఏదైతే వీళ్ళు ఇయర్లీ ప్లాన్ చేసుకుంటారో ఆ ట్రిప్స్, కానీ నెక్స్ట్ 4 months తర్వాత మాత్రం డైరెక్ట్ అయోధ్యకే ప్లాన్ చేసుకుంటారో వీళ్ళు ట్రిప్ అని చెప్పడం కూడా జరిగింది. అండ్ చాలా ఫీల్ అవుతున్నారు, నారాలు కూడా వేస్తున్నారు జై శ్రీరామ్ అని. అండ్ చాలా హ్యాపీగా ఉంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి నిర్మించాల్సింది ఇప్పుడు మా కళ నెరవేరింది అని కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగన కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.